హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నా ఛానల్ కొత్త వాళ్ళు ఇంకా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు బేబీ పట్టు పావడ అయితే నేను ఇవాగ కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైన్ అనమాట. ఎంబ్రాయిడింగ్ డిజైన్ బ్లౌజ్ ఎలా కుట్టాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఇది మెయిన్ పీస్ అనమాట. నేనైతే లైనింగ్ పీస్ అయితే 1 మీటర్ అయితే తీసుకుంటున్నాను. పైన బ్లౌజ్ బిట్కి లైనింగ్ పీసు. ఇప్పుడైతే లైనింగ్ పీస్ తీసుకున్నాను అనమాట. ఫోల్డింగ్ లేనిదైతే ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ ఉన్నదైతే మన సైడ్ అయితే ఉండాలన్నమాట. నేను 4 ఫోల్డింగ్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 మీటర్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటే 4 మడతలు అయితే వచ్చిందనమాట. ఫ్రంట్కి బ్యాక్కి ఫోల్డింగ్ లేనిదైతే మన ఆపోజిట్లో ఉంది, ఫోల్డింగ్ ఉన్నదైతే మన సైడ్ ఉందన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా నేనైతే ఆల్తే తీసుకొని అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఆల్తే బ్లౌజ్ అయితే లేదు, ఆల్తే తీసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు బాటమ్ సైడ్లో ఖర్చు కోసం అయితే లెవెల్గా కొంచెం మార్క్ అయితే వేసుకొని ఇది కట్ చేసుకుందాము. ఇప్పుడు కింద ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ అయితే మనం తీసుకుందాం అనమాట. చూడండి, 1 ఇంచ్కి అయితే మార్క్ వేసుకొని అదే 1 ఇంచు ఇక్కడ కూడా మార్క్ వేసుకొని 1 ఇంచ్కి అయితే మనం ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. అదేవిధంగా ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే చూసుకుందాము. మనకు వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్కి అయితే సరిపోతుంది అన్నమాట. బ్లౌజ్ పొడవు వచ్చి 12 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 12 ఇంచులకి ఒక 1/2 ఇంచు పైన ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేదానికి ఖర్చు కావాలి కదా, అందువల్ల 12.5 ఇంచులు అయితే నేను తీసుకున్నాను అనమాట. అదే 12.5 ఇంచులు ఇక్కడ కూడా తీసుకుందాము. ఇప్పుడు ఒక డ్రా అయితే చేసుకున్నాము. అదే విధంగా 1/2 ఇంచుకు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే వేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అయితే 4 ఇంచులు ఉంది. ఫ్రంట్ నెక్ 4 ఇంచులు అయితే తీసుకుందాము. ఇక్కడ నెక్కి వచ్చేసి 2 ఇంచులు అయితే తీసుకుందాము. షోల్డర్స్కి వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకుందాము. మొత్తం టోటల్ 5.5 ఇంచులు అయింది. నెక్కి వచ్చి 2 ఇంచులు, షోల్డర్స్కి వచ్చి 2.5 ఇంచులు తీసుకుందాము. అదే ఇక్కడ నెక్కి 2 ఇంచులు తీసుకున్నాము కదా, బాటమ్ సైడ్ అయితే 2.25 లేదా 2.5 ఇంచులు అయితే తీసుకుందాము. పిల్లలు లావు బట్టి తీసుకోవాలన్నమాట. నేనైతే 2.25 ఇంచు అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. నెక్కి లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడ హార్మోన్స్కి అయితే మనము 4.5 ఇంచులు అయితే తీసుకోవాలా. ఖర్చుతో కూడా 4.5 ఇంచులు అయితే తీసుకుందాం అన్నమాట. ఇప్పుడు 4.5 ఇంచులు తీసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి 19 ఉంది. 19 ఇంచులు, 19 ఇంచులకి డివైడెడ్ బై 4 చేసుకోండి. 9.5, 4.25 ఇంచు అయితే వచ్చిందనమాట. ఇంకొక 1/4 ఇంచు చేసుకొని 5 ఇంచులకు అయితే పెట్టుకోండి. మెయిన్ చెస్ట్ లూజు 5 ఇంచులు ఎక్స్ట్రా కోసం ఖర్చుకి 2 ఇంచులు అయితే వదులుకోండి. ఎందుకంటే మనకు ముందుకి పిల్లలు కొంచెం లావైనా కూడా స్టిచ్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఎక్స్ట్రా 2 ఇంచులు పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 5 ఇంచులు పెట్టుకున్నాను. బాటమ్ వచ్చేసి 21 అనమాట. ఇంకా దీనికన్నా ఒక 5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ బాటంలో వచ్చేసి 6 పెట్టుకుందాము. అదేవిధంగా 2 ఇంచులు ఎక్స్ట్రా వదులుకుందాము. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మనము ఏ నెక్ పెట్టాలనుకుంటే ఆ నెక్ డ్రా చేసుకోవాలన్నమాట. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే డ్రా చేసుకుందాము. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు హార్మోన్స్ వచ్చేసి మనకు 6 ఉంది కదా, 6లో ఇక్కడ ఇలా రౌండ్గా 1 ఇంచ్ అయితే
ఇక్కడ ఒక 1 ఇంచ్ వదులుకొని ఆర్మోన్స్కి షేప్ కోసం ఇట్లా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఆర్మోన్స్ 4 వచ్చింది. ఇప్పుడు మార్క్ వేసుకున్నాం కదా, ఇదే విధంగా అయితే కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ మనము కుట్టేటప్పుడు నెక్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడైతే నేను స్లీవ్ కట్ చేస్తున్నాను అనమాట. స్లీవ్ కోసం కింద ఒక 1/2 ఇంచ్ కచ్చకైతే మార్క్ వేసుకొని, అదేవిధంగా స్లీవ్ పొడవు అయితే నేను ఇది బఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను. అందుకని బఫ్కి వచ్చేసి నేను ఇక్కడ 3 ఇంచులకి అయితే మార్క్ వేసుకుంటాను. చిన్న సైజు కాబట్టి మీ క్లాత్ ఉంటే 3 ఇంచులకి వేసుకోండి, లేదంటే 3.5 ఇంచులకి అయితే వేసుకోండి. నేనైతే 3 ఇంచులకి అయితే మార్క్ వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా 3 ఇంచులకి మార్క్ వేసుకొని, పొడవు కూడా అంతే 3 ఇంచులకి, పొడవు వచ్చేసి 3 ఇంచులకి అయితే మార్క్ వేసుకోండి. వేసుకొని ఇక్కడ డ్రా చేసుకోండి మార్కు. పొడవు 3 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు అయితే మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత టాప్ సైడ్ వచ్చి 2 ఇంచులకి అయితే మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు వేసుకున్నాం కదా, టాప్ సైడ్ 2 ఇంచులకి అయితే మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అదే 3 ఇంచులు ఇక్కడ మార్క్ వేసుకొని, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలాగా చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడైతే బాటమ్ సైడ్ 6 ఇంచులు అయితే చాలన్నమాట. 6 ఇంచులకి 3 ఇంచులు అయితే నేను మార్క్ వేసుకున్నాను. ఎక్స్ట్రా 1.5 ఇంచులకి అయితే ఖర్చు కోసం అయితే మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు అదే విధంగా పైన ఆర్మోన్స్కి అయితే 3.5 ఇంచులకి అయితే మార్క్ వేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా 1.5 ఇంచుల ఖర్చుకైతే ఒక మార్క్ వేసుకుంటాము, అది సరిపోలేదు. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ లైన్ ఉంది కదా, ఇవి రెండు కూడా ఇలా డ్రా చేసుకోండి. చేసుకున్నాక వీటిలో మనం షేప్ ఇచ్చుకోవాలి కదా, 1.5 ఇంచ్కి అయితే మనం ఒక మార్క్ వేసుకొని, ఈ లైన్ నుంచి ఇక్కడ 1 ఇంచ్కి అయితే ఒక మార్క్ వేసుకొని, ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు అయితే మనము డ్రా చేసుకుందాం. డౌన్ అవుతూ కొంచెం ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఇక్కడ మనం పైన 3 ఇంచులకి అయితే బఫ్కు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచుల్లో నుంచి 1.5 ఇంచు దగ్గర నుంచి ఇలా షేప్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనము ఎగ్జాక్ట్లీ సైజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలాగైతే షేప్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అక్కడొకటి, మళ్ళీ వచ్చేసి ఇక్కడొకటి. చూసారు కదా, స్లీవ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ అయితే కట్ చేసుకుందాము. బాగుంటుంది నిన్నటిదే. ఇప్పుడు చూడండి, ఇదైతే ఫ్రంట్ ఇలా వేసుకున్నాం కదా మెయిన్ పీస్, దీని మీద అయితే మనము ఇలా వేసుకొని చుట్టూ ఎంతైతే ఉందో అంతైతే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం వదులుకొని కుట్టేటప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట మనకి. చూడండి ఇలాగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు అయితే నెక్ ఎలా అడ్జస్ట్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అది కట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలా. ఇలా వేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత సింపుల్గా. ఇది ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి స్లీవ్, ఇక్కడ వచ్చేసి స్లీవ్ ఉంది కదా. ఇప్పుడు మనము చూడండి సెంటర్కి ఇలా పెట్టుకొని ఇది కూడా అంతే సెంటర్ వచ్చేట్టుగా ఫస్ట్ ఫ్లేవర్ చూసుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత
ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చూసారు కదా, ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసాము. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు బిట్ అనేది అర్థమవుతుంది. ఇంకా స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.